నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేతలో ఉందన్నమాట. అలాగే ఈ యొక్క కువైట్ ఎయిర్పోర్ట్ను తిరిగి ప్రారంభించడానికి కువైట్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మనం చూసుకుంటే అక్కడ పనులు చేస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 రోజుల క్రితం టెర్మినల్ 1 పైన జరిగిన డ్రోన్ దాడిలో విమానాశ్రయంలో పరిమిత నష్టం వాటిల్లిన తర్వాత సంబంధిత కువైట్ దేశం యొక్క ప్రభుత్వ సంస్థలు ఆ ప్రదేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు సిబ్బంది మరియు ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి వేగంగా పనులు చేస్తూ ఉన్నామని చెప్పి పౌర విమానయాన శాఖ తెలిపిందనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే ఎయిర్పోర్ట్ మొత్తం ఖాళీ చేయించామని చెప్పేసి, అలాగే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎయిర్పోర్ట్లపైన దాడి చేయకూడదు, కానీ ఇరాన్ మానవత్వం మరిచి ఎయిర్పోర్టు మీద దాడి చేసిందని చెప్పేసి కువైట్ అధికారులు తెలిపారు. భద్రత, సైనిక మరియు పరిపాలన బృందాల దగ్గర సమన్వయంతో విమానాశ్రయాన్ని పూర్తిగా ఖాళీ చేయించి ఆమోదించబడిన అత్యవసర విధానాలు అమలు చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం చూసుకుంటే అక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు సిబ్బందితో పాటు ఆర్మీ యూనిట్లు ఆ ప్రాంతం యొక్క భద్రతను ధృవీకరించడానికి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. సాధారణ విమానాశ్రయ సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. నష్టం ఎంత వాటిల్లింది, మరమ్మతులు, శిథిలాల తొలగింపు మరియు కార్యాచరణ సర్దుబాట్లను కూడా ప్రారంభించారు. ఈ సంఘటన కువైట్ భద్రత మరియు సైనిక సంస్థల సామర్థ్యం మరియు వృత్తి నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి, ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైన స్వల్ప డ్రోన్ దాడి అయితే జరిగింది. దానికి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మళ్ళా విమానాలు ఓపెన్ చేస్తే కానీ, దాన్ని ఆసరాగా చేసుకొని మళ్ళా ఇరాన్ దాడులు చేస్తే కానీ ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. కాబట్టి మేము తిరిగి ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే నేనే చెప్తానన్నా, చాలామంది కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మన యొక్క భద్రత, మన యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకొని కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.